కేవలం 10 రోజులు మిడిలీస్ట్లో మొదలైన ఒక చిన్న గొడవ ఇప్పుడు గ్లోబల్ ఎకనామిక్ డిజాస్టర్గా మారడానికి కరెక్ట్గా 10 రోజులు పట్టింది. ఈ క్షణం టెహ్రాన్ ఆకాశంలోంచి నల్లటి యాసిడ్ వర్షం పడుతోంది. భయపడిపోయిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏకంగా $35 ట్రిలియన్ గోల్డ్ని హోల్డ్ చేస్తున్నారు. ప్రపంచం మొత్తం ఆయిల్ రేట్లు బ్యారెల్కి $115కి వెళ్లిపోయాయి అని భయపడుతుంటే ఎవరికీ కనిపించని ఇంకో అతిపెద్ద ముప్పు మన జేబులకు చిల్లులు పెట్టబోతోంది. ఈ యుద్ధం వెనుక చైనా, రష్యా ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? ఇండియా ఎందుకు సైలెంట్గా ఒక మాస్టర్ గేమ్ ఆడుతోంది? ఈరోజు ఈ మిస్టరీని డీకోడ్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ యుద్ధం వల్ల ఫైనల్గా దెబ్బతినేది ఎవరో కాదు, మీరే. ఫస్ట్ గ్రౌండ్ జీరోతో స్టార్ట్ చేద్దాం. ఇజ్రాయిల్ చేసిన దాడుల వల్ల టెహరాన్ చుట్టుపక్కల ఉన్న ఆయిల్ డిపోలు కాలిపోయి ఆ సిటీ మొత్తం ఒక అపోకలిప్టిక్ సినిమా సెట్లాగా మారిపోయింది. కొన్ని వేల టన్నుల టాక్సిక్ కెమికల్స్ గాల్లో కలిసిపోయాయి. పొద్దున్న 10:30కు కూడా టెహరాన్లో కార్లకి హెడ్లైట్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఆ మసి అంతా మేఘాలతో కలిసిపోయి సిటీ మీద బ్లాక్ యాసిడ్ రెయిన్ కురుస్తోంది. కానీ ఇక్కడే అమెరికా ఒక పెద్ద మిస్టేక్ చేసింది. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయడం వల్ల ఇరాన్ ప్రజలు ఇప్పుడు అమెరికా మీద మరింత కోపంగా ఉన్నారు. అందరూ ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారు. కానీ అసలు సమస్య ఎక్కడ మొదలైందో తెలుసా? దట్ ఈజ్ ద ఫర్టిలైజర్ లూప్. మనమేమనుకుంటాం, ఆయిల్ రేట్లు పెరిగితే బండికి పెట్రోల్ ఖర్చు పెరుగుతుందని. కాని అది చాలా చిన్న సమస్య. పెద్ద సమస్య ఏంటంటే ప్రపంచంలో మనం తినే ఆహారం తయారీకి అవసరమైన యూరియా నేచురల్ గ్యాస్ నుంచి వస్తుంది. యుద్ధం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనే కీలకమైన సముద్రపు దారి మూసుకుపోతే గ్యాస్ సప్లై ఆగిపోతుంది. అప్పుడు యూరియా రేటు ఆకాశాన్ని అంటుకుంటుంది. ఫార్మర్స్ ఆ ఖర్చు తట్టుకోలేక పంట వేయరు. అప్పుడు మార్కెట్లో కూరగాయలు, బియ్యం, గోధుమల రేట్లు కొండెక్కుతాయి. ఇదే పారాడాక్స్ ఆఫ్ చాయిస్. రేపు పొద్దున్న ఏం తినాలో, ఎంత ఖర్చు చెయ్యాలో తెలియక సగటు మనిషి పడే సంఘర్షణ ఇది. అందరూ అమెరికా, ఇరాన్ గురించే మాట్లాడుతున్నారు. కాని ఇక్కడ చైనా, రష్యా ఆడుతున్న డబుల్ గేమ్ చూస్తే షాక్ అవుతారు. చైనాస్ పోకర్ గేమ్. చైనా బయటకు శాంతి వచనాలు చెబుతుంది, కానీ లోపల ఇరాన్ ఆయిల్ కోసం అది పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇరాన్తో చేసుకున్న $400 బిలియన్ అగ్రిమెంట్ ఇప్పుడు గాలిలో దీపంలా ఉంది. అయినా సరే చైనా ఇప్పుడు కూర్చుని చూసే ప్రేక్షకుడు పాత్ర పోషిస్తోంది. అమెరికాని మిడిలీస్ట్లో బిజీగా ఉంచి తను సైలెంట్గా ఇండో-పసిఫిక్లో తైవాన్ మీద పట్టు సాధించాలనేది చైనా మాస్టర్ ప్లాన్. రష్యాస్ డబుల్ క్రాస్. ఇక పుతిన్కి ఆయిల్ రేట్లు పెరగడం ఇష్టం. ఎందుకంటే ఆయిల్ రేట్లు పెరిగితేనే రష్యా ఎకానమీ నిలబడుతుంది, ఉక్రెయిన్ వార్ని నెగ్గగలదు. కాని ఇరాన్ పడిపోతే తనకున్న ఏకైక మిత్రదేశం పోతుందని భయపడుతోంది. అందుకే రష్యా డైరెక్ట్ వార్లోకి రాకుండా ఇరాన్కి సీక్రెట్గా ఇంటెలిజెన్స్ షేర్ చేస్తూ తెరవెనుక ఒక ప్రాక్సీ వార్ని అమెరికాకు వ్యతిరేకంగా నడిపిస్తోంది. మరి గ్లోబల్ లీడర్గా ఎదుగుతున్న ఇండియా ఎందుకు సైలెంట్గా ఉంది? ఈ సైలెన్స్ వెనుక ఉన్న పవర్ఫుల్ వెపన్ స్ట్రాటజిక్ అటానమీ. గల్ఫ్ కంట్రీస్లో దాదాపు 8 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. మనకు కావాల్సిన ఆయిల్లో 50% అక్కడినుంచే వస్తోంది. అదే టైంలో మన మిలిటరీకి కావాల్సిన అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ ఇజ్రాయిల్ ఇస్తోంది. అమెరికా ఒత్తిడి ఉన్నా, గల్ఫ్ దేశాల రిలేషన్స్ ముఖ్యమైనా మనం ఏ పక్షం వహించకుండా మన నేషనల్ ఇంట్రెస్ట్ని కాపాడుకుంటున్నాం. టెక్నాలజీ కోసం ఇజ్రాయెల్, ఆయిల్ అండ్ ఎకానమీ కోసం గల్ఫ్ కంట్రీస్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తూ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారు ఒక మాస్టర్ క్లాస్ ఇస్తున్నారు. ఇండియా ఎవరికీ తలవంచకుండా తన ఎకానమీని వార్ ఎఫెక్ట్ నుండి తెలివిగా తప్పిస్తోంది. ఇక ఎకానమీ విషయానికొస్తే గ్లోబల్ ఇన్వెస్టర్స్ భయంతో వణికిపోతున్నారు. స్టాక్ మార్కెట్లో ఉన్న ఫండ్స్ అన్నీ తీసేసి గోల్డ్లో పెడుతున్నారు. గోల్డ్ ప్రైస్ రికార్డ్ బ్రేక్ చేస్తూ ఔన్స్కి 5400 మార్క్ దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఏకంగా $35 ట్రిలియన్. ఇది ఇండియా, యూకే ఎకానమీలు రెండూ కలిపినా కూడా దానికంటే చాలా ఎక్కువ. ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా బ్లడ్ బాత్ చూశాం. దీనికి మెయిన్ రీజన్ వార్ జోన్లోకి వెళ్లే కార్గో షిప్స్కి ఇన్షూరెన్స్ ఇవ్వడానికి కంపెనీలు రిజెక్ట్ చేయడం. ఇన్షూరెన్స్ లేకుండా షిప్స్ కదలవు. దాంతో సప్లై చైన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇదంతా వినడానికి ఎక్కడో పక్కదేశాల్లో జరుగుతున్న వార్లాగా అనిపించొచ్చు. కానీ ఈ వార్ ఎఫెక్ట్ డైరెక్ట్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జేబుల మీద పడుతోంది. మీరు కష్టపడి దాచుకున్న డబ్బులని ఎస్ఐపీలలో, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఈ గ్లోబల్ పానిక్ వల్ల మీ పోర్ట్ఫోలియో బ్లీడ్ అవుతూ రెడ్లో కనిపిస్తుంది. ఈ యుద్ధం ఆయుధాలతో జరుగుతున్నది కాదు, మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీద వేస్తున్న ఒక ఇన్విజిబుల్ ట్యాక్స్. టెహ్రాన్లో పడిన ఒక చిన్న మిసైల్ ముంబై స్టాక్ మార్కెట్ని షేక్ చేసింది, లండన్ గోల్డ్ మార్కెట్ని పరుగులెత్తించింది, రేపు మన సూపర్ మార్కెట్లో సరుకుల రేట్లను పెంచబోతోంది. చైనా, రష్యా లాంటి దేశాలు తమ స్వార్థం కోసం తెరవెనుక ఆడుతున్నాయి.
కానీ ఇండియా మాత్రం తన ప్రజల కోసం సైలెంట్గా మాస్టర్ గేమ్ ఆడుతోంది. మరి మీ ఉద్దేశంలో ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న అతిపెద్ద ముప్పు ఏది? మూడవ ప్రపంచ యుద్ధమా లేక ఈ ఎకనామిక్ క్రాషా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటి మరెన్నో కాంప్లెక్స్ జియోపాలిటిక్స్ని సింపుల్గా డీకోడ్ చేయడానికి వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ద ట్రూత్, ఫీల్ ద ఫోర్స్. దిస్ ఈజ్ ది ఫోర్స్ సైనింగ్ ఆఫ్.